ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. కష్టపడి వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు పండియాలని గత ప్రభుత్వం ప్రోత్సహిస్తే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే, చంద్రశేఖరరావు గారి ఆదరణతో, దీవెనలతో, ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో ఇలా వాణిజ్య పంటలు పండించారు. వాణిజ్య పంటలు పండించి ఇవాళ పొద్దుతిరుగుడు మా రైతులు, ముఖ్యంగా చిన్నకోడూరు మండలం, మెట్టుబండలు, మాచాపూర్ తదితర గ్రామాల రైతులు మెట్ట పంటలు పొద్దుతిరుగుడు పండించారు. గత ప్రభుత్వం పొద్దుతిరుగుడు పండించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆ మిగతా ఏవైతే పొద్దుతిరుగుడు ఉంటాయో కోటా అయిపోగానే రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బాధపెట్టే విధంగా ప్రవర్తిస్తూ రైతులను అనేక విధాలుగా గోసవుచుకుంటుంది. ఎందుకంటే ఇవాళ రైతులు ఆరుగాల పండించి ఇవాళ మన మార్కెట్లో వాళ్ళ పొద్దుతిరుగుడు తీసుకొస్తే, సరుకులు తీసుకొచ్చి ఇక్కడ ఉంటే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కేంద్ర ప్రభుత్వము తీసుకోగా ఏదైతే ఉన్నదో ధాన్యం, మా పొద్దుతిరుగుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రైతులకు న్యాయం జరగాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాణిజ్య పంటలు పండించాలి, మెట్ట పంటల ద్వారా రైతులు లబ్ధి పొందుతారనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రోత్సహించడం ద్వారా, అట్లాగే పంట మార్పిడి విధానం ఉంటే మరి సాగు బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మెట్ట పంటల వైపు, వాణిజ్య పంటల వైపు మళ్ళిస్తే ఇవాళ పొద్దుతిరుగుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్, నాఫెడ్ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సెంట్రల్ గవర్నమెంట్ కోటా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కోటా అయిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను విడుదల చేయాలి, డబ్బులు విడుదల చేయాలి. కానీ విడుదల చేయకుండా కొనుగోలు ఆపినటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల్లో మొత్తం గత వారం రోజులుగా పొద్దుతిరుగుడు కొనుగోలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత వారం 10 రోజులుగా రైతులు రోజు వచ్చి తిరిగిపోయే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పండించడానికే ఇబ్బంది పడుతుంటే మరి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి ఇటు నీళ్లు రాక, అటు కరెంటు లేక, రెండు విధాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ పంటను కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి వాటి కోటాను విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నా పేరు నరసింహులు, మాది పెద్దలింగారెడ్డిపల్లి విలేజ్. నేను వారం రోజులు అయిపోతుంది, రోజుకు 8-9 రోజులు అవుతుంది. నేను ట్రాక్టర్ మీద తీసుకొని వచ్చినప్పుడు గేట్ కాడ ఒక సార్ ఆపి, ఏ ఊరు నుంచి వచ్చినావు అన్నాడు. అడిగి ఎంతమంది రైతులే అన్నాడు. మళ్ళీ అన్నీ మేము ముగ్గురే వేసుకొచ్చిన ట్రాక్టర్లో. తీసుకొచ్చిన రోజు ఏమన్నాడంటే, మన స్టేట్ గవర్నమెంట్ కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఆర్డరు మాత్రమే పూర్తయింది. ఇక మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే తప్ప మేము ఇక్కడ కొనుగోలు చేయము. అప్పటి వరకు ఇక్కడనే అవుతాయి, మీరు మంచిగా జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ 9 రోజుల నుంచి మరి ఎందుకు ఆపారు? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మా లాంటి రైతులను ఆదుకోవాలి. మేము గత 10 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం ఇక్కడికి, కుప్పల కాడికి. ఈ సన్పర్ కుప్పలు మరి ఇక్కడ కుక్కలు మరి ఉన్నాయా లేవా రోజుకొకసారి చచ్చిపోవడం అవుతుంది. ఈ రావడమే కాకుండా మా పని మాలుకొని మరి ఇక్కడికి వచ్చి సూసైడ్ అవుతుంది. దయచేసి ఈ స్టేట్ గవర్నమెంట్ ముందుకొచ్చి మా విత్తనాలు కొనాలని కోరుకుంటున్నాం. మా ఊరు వీరారెడ్డిపల్లి, నా పేరు భూపాల్ రెడ్డి, అక్బర్పేట భూంపల్లి మండలం నుంచి తీసుకొచ్చినాము. తోటకు తీసుకపోతే అక్కడ మార్కెట్ నిండిపోయింది. అక్కడ నిండిపోతే అక్కడ దొంగల భయం కొంతున్నది, కోతుల భయం కొంతున్నది. అందు గురించి మేము ఇక సిద్దిపేట తీసుకురావాల్సి వచ్చింది. ఈ సిద్దిపేట తీసుకొస్తే కూడా మాకు ఇంత దారుణం పరిస్థితి జరుగుతుందని మేము అనుకోలేదు. రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని కూడా మేము అనుకోలేదు. స్పాట్ తొందరనే వెళ్ళిపోతాయి కదా అని అనుకున్నాము. ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చిన దానికి మాకు చాలా కఠిన శిక్ష అవుతుంది రైతులకు.
అందరికీ చాలా నానా ఇబ్బందులు పడుతున్నాము. రోజు వచ్చుకుంటా పోవుకుంటా రోజు 35 కిలోమీటర్లు ఉంటుంది, మాకు 40 కిలోమీటర్లు వస్తుంది. మేము రోజు రావాలంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అందు గురించి మీరు తక్షణమున తొందరగా తీసుకుపోవాలి, మార్కెట్ మాకు విడుదల తీసుకురావాలి అని మేము కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.